ఆంధ్రుల ఆత్మాభిమాన ప్రతీక విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం డిసెంబర్ 1వ తేదీన విశాఖపట్నం కోర్మంపాలెంలో జరిగే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూదుకొండ మాణిక్యాలరావు ప్రజా సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అనకాపల్లి కొడుగంటి గోవిందరావు భవన్లో జరిగిన సమావేశంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ విల్లూరు పైడారావు, ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జ్ కొనతాల హరినాథ్ బాబు, అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొడ్డెడి అప్పారావు, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొట్టా చిన్ని యాదవ్, ప్రధాన కార్యదర్శి ఆళ్ల ప్రవీణ్ కుమార్, ఫోరం ఫర్ సోషల్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కొల్లి చిన్న అప్పారావు, ప్రజా సంఘాల నేతలు బొడ్డెడు సోమరాజు, కోరిబిల్లి శంగారావు, అప్పారావు, కొల్లి సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ అందరి బాధ్యత అని, వేలాది మంది పోరాట ఫలితంగా అనేక మంది ఉద్యమకారుల త్యాగాలతో ఆంధ్రులు సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ డిసెంబర్ 1వ తేదీన కోర్మంపాలెం జంక్షన్లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నేను సూదుకొండ మాణిక్యాలరావు, బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. మరి ఆంధ్రుల ఆత్మాభిమాన ప్రతీక, ఆంధ్రుల యొక్క ఐడెంటిఫికేషన్ అయినటువంటి మన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిసెంబర్ నెల 1వ తేదీన మన కోర్మానపాలెం జంక్షన్ వద్ద బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరి ఈ కార్యక్రమానికి మా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. వేలాది మంది కార్మికులు రోడ్లు పాలయ్యే ప్రమాదం ఉన్నందువలన కార్మికుల యొక్క హక్కులను కాపాడుకోవడానికి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును రక్షించుకోవడం కోసం తలపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి కార్మిక, కర్షక, ఉద్యోగ, వ్యాపార, మహిళా, విద్య అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క మహాధర్నాను విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి తరఫున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జై భీమ్, జై బీఎస్పీ. చిన్నప్పటి నేను ఫోరం ఫర్ సోషల్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ముందుగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేక దానికి మనం అందరం కూడా మా సంఘం తరఫు నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి రాజకీయ నాయకులు అందరూ కూడా ఎవరి తాలూకాలు ఇగోలు ఈడి స్టీల్ ప్లాంట్ తాలూకా రక్షించడానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా మా పూర్తి సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.